జై తెలంగాణ, జై భారత్. నా పేరు దీటి సుధాకర్ రావు. నాది సీరియల్ నెంబర్ 30. నేను ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిల్చున్నాను ఈ ఎమ్మెల్సీ ఎన్నిక గ్రాడ్యుయేట్స్లో. ఇక్కడ మీకు ముఖ్యంగా ప్రధానంగా నేను పట్టభద్రులకు వివరించే విషయం ఏంటంటే, పట్టభద్రులారా మీరే చైతన్యం కండి. మీ చైతన్యంతోనే ఇక్కడ వ్యవస్థలో మార్పు జరుగుతుంది. మేమందరం పోరాడేది సిద్ధంగా ఉన్నాం. ఇండిపెండెంట్ అందరం మీకు మద్దతుగా నిలిచి మీ తరఫున పోరాడేందుకు అసెంబ్లీలో మీ తరఫున గలం ఇప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీ మద్దతు లేనిది, మీ ఒక్క ఓటు లేనిది మేమేం చేయలేని నిస్సాయులంగా మారిపోతాం. కాబట్టి మీరు మరొకసారి ఆలోచించి భారతదేశం తెలంగాణలోని యువతకు సంబంధించిన సమస్యలు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలు కానీ, అధికార స్వామ్యం యొక్క అధికార ధనమదంతో వ్యవహరిస్తున్న అభ్యర్థుల విషయంలో కానీ మీరందరూ కూడా ఆలోచించి, పట్టభద్రులైన మీరు ఆలోచించకుండా ఇక్కడ ఆలోచించే వాళ్ళు ఎవరో, మీరు సామాన్య ఓటర్లు కాదు, 15 సంవత్సరాలు కష్టపడి చదివి పట్టభద్రులైన ఓటర్లు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి సమాజ స్థాపన జరుగుతుంది, సమాజంలో మంచి మార్పు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పట్టభద్రుల ఓటర్లు అందరూ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులైన మాకు మీ యొక్క తొలి ప్రాధాన్యత ఓటైన నాకు 30 నెంబర్ సీరియల్ నెంబర్ మొదలుకొని మిగతా అభ్యర్థులు కూడా అందరూ కూడా స్వతంత్ర అభ్యర్థులకే 1, 2, 3, 4 ప్రాధాన్యత ఓట్లు వేసి ఒక సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు మీరు ఒక శక్తిగా ఒక యుక్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఇప్పుడు సమాజంలో శక్తి కంటే యుక్తి ముఖ్యం కాబట్టి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఆలోచించకుండా గుడ్డిగా ఓటు వేస్తే మీరు కట్టు బానిసలుగా మారే అవకాశం ఉంటుంది. మీరు రాజు లెక్క ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆలోచించి స్వతంత్ర అభ్యర్థులకు ఓటేసి 1, 2, 3 ప్రాధాన్యత ఓట్లు వేసి వారికి మద్దతు తెలపండి. లేకుంటే మీరు 6 సంవత్సరాల కాలంలో మీరు కట్టుబానిసలుగా ఉండి వారి పెద్ద ధనస్వామ్య వ్యక్తులకు ఓటు వేసి వాళ్ళ దగ్గర కట్టుబానిసలుగా ఉండొద్దని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై భారత్, జై తెలంగాణ. జై భారత్, జై తెలంగాణ. తెలంగాణ ప్రజలారా చూస్తున్నారు కదా, పట్టభద్రులారా, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ టీచర్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ లో ఎవరైతే ఇప్పుడు ప్రధాన పార్టీలు కాకుండా చేస్తున్నటువంటి దాదాపు ఒక 56 మంది స్వతంత్ర అభ్యర్థులు ఏకతాటిపై వచ్చి వీళ్ళందరూ ఎవరైనా మేజర్గా నా గెలుపు ముఖ్యం కాదు, ఇండిపెండెంట్ అభ్యర్థుల గెలుపు ముఖ్యం అంటూ వీళ్ళందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు. భవిష్యత్ తరాలు అంటే రాబోయే రోజుల్లో రేపు 30 తర్వాత ఎన్నికల ఎలక్షన్స్ తర్వాత ఎవరు గెలుస్తారనేది ఆ కాలం నిర్ణయిస్తారు. శంకరన్న గెలుపు నిరుద్యోగుల భవితకు మలుపు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కస్బా శంకర్రావు గారిని గెలిపించాలని కోరుతున్నాం.